सभी को कक्षा में स्वागत। आज हम कबीर की साखी में से चौथा, पांचवा और छठवा दोहों के भावार्थ समझने का प्रयास करेंगे। चौथा दोहा है, निंदक निपरे रखिए आंगन कुटी छवाय, बिन पानी साबुन बिन निर्मल करई सुभाय। और एक बार, निंदक निपरे रखिए आंगन कुटी छवाय, बिन पानी साबुन बिन निर्मल करई सुभाय। एक बार हम शब्दार्थ देखेंगे। निंदक, निंदक का अर्थ है निंदा करने वाला, निंदिंచేటువంటి व्यक्ति। निपरे, इसका अर्थ है पास, दग्गरा। कुटी, कुटी का अर्थ है घर, इल्लू। छवाय, छवाय का अर्थ है छाया के नीचे, नीड क्रिंद अनर्थम। बिन, बिना, बिना का अर्थ है लेकुंडा। सुभाय, साफ करता है। सुभाय का अर्थ है साफ करता है, शुभ्रम चेस्तारु। एक बार अब हम दोहे का भावार्थ समझने का प्रयास करेंगे। देखो दोहा, निंदक निपरे रखिए। कबीर दास जी कहते हैं कि जो हमारी निंदा करता है उसे अपने निकट या पास ही रखिए అని అంటున్నాడు। वास्तव में कोई भी अपनी निंदा करने वाले को पास नहीं रख सकता, क्योंकि यह मानव का सहज स्वभाव है। కబీర్ దాస్ ఏం చెప్తున్నాడంటే, మనల్ని ఎవరైతే నిందిస్తున్నాడో అటువంటి వ్యక్తిని మన దగ్గరే ఉంచుకోండి అని చెబుతున్నాడు। మానవుని సహజ స్వభావం ఏమంటే, ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో వాళ్ళను మనము దూరంగా ఉంచుతాం, మనం దగ్గర వాళ్ళని పెట్టుకోలేం। అయితే మన కబీర్ దాస్ మనల్ని నిందించేటువంటి వ్యక్తిని దగ్గర ఉంచుకోమని ఎందుకు చెబుతున్నాడంటే, దానికి సంబంధించినటువంటి వివరణ రెండవ వాక్యంలో ఇస్తున్నాడు చూడండి। बिन पानी साबुन बिन निर्मल करई सुभाय। निंदा करने वाले से ही अपने में जो कमियां हैं उनका पता चलती है। वास्तव में निंदा करने वाला हमारे शत्रु रूपी मित्र है। जैसे वह हमसे घृणा करते हुए हमारा शत्रु बनता है, लेकिन हमारी कमियां बताकर मित्र बन जाता है। వాస్తవానికి మనల్ని నిందించేటువంటి వ్యక్తి శత్రువు రూపంలో ఉన్నటువంటి మన మిత్రుడు। ఎందుకంటే అతడు మనల్ని ద్వేషించి మన శత్రువుగా అవుతున్నాడు, కానీ మనలో ఉన్నటువంటి లోపాలను, చెడును తెలియజేసి అతడు మన మిత్రునిగా అవుతున్నాడు। किसी मलिन चीज़ की साफ करना है तो साबुन और पानी की ज़रूरत है, लेकिन हमारी निंदा करने वाला बिना साबुन और पानी हमारे चरित्र को साफ कर देता है। हम में जो कमियां त्रुटियां हैं उनका पता लगाकर हमारे व्यक्तित्व को और भी उन्नत बनाता है। మనల్ని నిందించేటువంటి వ్యక్తి మనలో ఉన్నటువంటి చెడును, లోపాలను చెప్పి మన యొక్క వ్యక్తిత్వాన్ని మరింత సమున్నతంగా మారుస్తూ ఉన్నాడు। ఇదే విషయమే కబీర్దాస్ రెండో వాక్యంలో చెబుతున్నాడు। బిను పానీ, నీళ్లు లేకుండా, సాబును బిను, సబ్బు కూడా లేకుండా, నిర్మల కరై సుభాయ్, చాలా శుభ్రం చేసేస్తాడు। దీని అర్థం ఏంటంటే, किसी मलिन चीज़ की साफ करना है तो साबुन और पानी की ज़रूरत है, लेकिन हमारी निंदा करने वाला बिना साबुन और पानी हमारे चरित्र को साफ कर देता है। దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక మలిన వస్తువును
శుభ్రం చేయాలి అంటే నీళ్లు అదేవిధంగా సబ్బు రెండింటి యొక్క అవసరము ఉంటుంది. అదే మలినమైనటువంటి లోపాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని శుభ్రం చేయడానికి అతన్ని నిందించేటువంటి వ్యక్తి ఎంతో ఉపయోగపడతాడు. ఆ నిందించేటువంటి వ్యక్తి యొక్క నిందలు ఏవైతే ఉన్నాయో అవి నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచన చేసి అవి నిజమే అయితే మనలో ఉన్నటువంటి ఆ లోపాలను సరిచేసుకోవడం ద్వారా మనము ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని సముపార్జించవచ్చు, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని పొందవచ్చు. इसलिए छात्रों, हमारी निंदा करने वाले से घृणा मत करो. निंदा करने वाला जो कहता है वास्तव में वह कमी हम में है या नहीं, सोच लीजिए. यदि कमी है तो उस कमी को निकालने की कोशिश कीजिए. కాబట్టి ప్రియమైన విద్యార్థులరా, మనల్ని నిందించేటువంటి వ్యక్తిని ద్వేషించకండి. అతను మనలో ఉన్నటువంటి ఏ లోపాలనైతే ఎత్తి చూపుతూ ఉన్నాడో అవి నిజమా కాదా అని ఒకసారి ఆలోచన చేసి అవి నిజమే అయితే ఆ లోపాలను మన నుండి దూరం చేసుకొని తొలగించుకొని మన యొక్క వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ విధంగా కబీర్ దాస్ చూడండి, ఒక నకారాత్మక భావన మేసే సకారాత్మక భావన దేఖ రహా హై. ఒక సకారాత్మక భావనను నకారాత్మక భావనలో నుంచి చూస్తూ ఉన్నాడు. అంటే ఒక నెగిటివ్ థాట్ను కూడా, ఒక వ్యతిరేకమైనటువంటి ఆలోచనలో కూడా ఒక సకారాత్మకమైనటువంటి ఆలోచనను చూస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేసినట్టయితే మనం కూడా మన యొక్క వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా మార్చుకోవడానికి వీలవుతుంది. ఏ వ్యక్తిని మనము ద్వేషించాల్సిన అవసరము ఏర్పడదు. अब हम इस दोहे का भावार्थ एक बार देखेंगे. कबीर दास जी कहते हैं कि जो हमारी निंदा करता है उसे अपने अधिकाधिक पास ही रखना चाहिए. वह तो बिना साबुन और पानी के हमारी कमियां बताकर हमारे स्वभाव को साफ करता है. पांचवा दोहा कबीर की साखी में से. जब मैं था तब गुरु नहीं, अब गुरु हैं मैं नाही. प्रेम गली अति सांकरी, तामे दो न समाही. और एक बार देखिए, जब मैं था तब गुरु नहीं, अब गुरु हैं मैं नाही. प्रेम गली अति सांकरी, तामे दो न समाही. एक बार शब्दार्थ देखेंगे, कठिन शब्दार्थ. सांकरी, सांकरी इसका अर्थ है पतली. మామూలుగా పతలి అంటే మనకు పలుచని అనేటువంటి అర్థం తెలుసు. దాంతోపాటే సాంకరి అనేటువంటి పదానికి సన్నని, పలుచని, ఇరుకైన అనేటువంటి అర్థాలు ఉన్నాయి. మనకి ఇక్కడ ఈ సందర్భానికి తగ్గట్టుగా ఇరుకైన అనేటువంటి అర్థము బాగా సరిపోతుంది. నెక్స్ట్ తామే, తామే का अर्थ है इसमें. ना समाही, नहीं रह सकते. अब हम दोहे का भावार्थ समझेंगे. जब मैं था तब गुरु नहीं, अब गुरु हैं मैं नाही. जब मुझ में मैं रूपी अहंकार है तब गुरु नहीं मिला, अब गुरु हैं मैं नाही. इसका अर्थ है अब मुझे गुरु मिल गए, तब से मुझ में मैं रूपी अहंकार निकल गया. वास्तव में गुरु का अर्थ ही अहंकार रूपी अंधकार को दूर करने वाला. जब तक अहंकार का नष्ट नहीं होता तब तक हमारा मन
गुरु की वाणी को या बातों को नहीं पकड़ सकता. వాస్తవానికి గురువు అంటేనే మనలో ఉన్నటువంటి అహంకార రూపంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి వ్యక్తి. ఎంతవరకు అయితే ఎప్పటి వరకు అయితే మనలో ఉన్నటువంటి అహంకారము తొలగిపోదో అప్పటి వరకు గురువులు పెద్దలు చెప్పినటువంటి మంచి విషయాలను మన మనస్సు గ్రహించలేదు. वास्तव में हमारा मन ही हमारा प्रतिबंधक है. मन में अहंकार है तो मन हमारी उन्नति का निरोधक बनता है. अहंकार नहीं तो वही मन हमारे लिए रास्ता दिखाता है. వాస్తవానికి మన మనస్సే మనకు ఒక పెద్ద ప్రతిబంధకం. ఎలా అంటే ఈ మనస్సులో అహంకారం నిండిపోయి ఉంటే అది మనలని చాలా దిగజార్చేస్తుంది. మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనలను అన్నింటినీ కూడా నాశనం చేసేస్తుంది. అదే మనస్సులో అహంకారం లేకపోతే అదే మనస్సు మనకు ఒక సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. तो यह अहंकार जब गुरु की कृपा या प्रेम की वर्षा हम पर होती है तब तुरंत हमारा अहंकार मिट जाता है. इसी के बारे में बताते हुए कबीर दास कहते हैं कि प्रेम गली अति सांकरी तामे दो न समाही. इसका अर्थ है ప్రేమ రూపీ సాంకరీ గలీ మే అంటే ప్రేమ అనేటువంటి గురు యొక్క కృప అనేటువంటి ఇరుకైనటువంటి వీధిలో దో భిన్న స్వభావ్ నహి రహ సక్తే విరుద్ధమైనటువంటి రెండు భావాలు ఉండలేవు. तो विरुद्धమైనటువంటి భావాలు ఏమేమవి? तो क्या क्या है भिन्न स्वभाव के चीज़ जो हमारे इस दोहे में बताए गए हैं. एक बार देखेंगे. एक है प्रेम और दूसरा है अहंकार. మనకు ఈ దోహాలో చెప్పినటువంటి రెండు విరుద్ధమైనటువంటి భావాలు ఏంటివి? అవి రెండు ఒక దగ్గర ఉండలేవు అని చెబుతూ ఉన్నాడు కబీర్దాస్. అవేంటివంటే ఒకటి గురువు యొక్క కృప, దాన్నే ప్రేమ, గురువు యొక్క ప్రేమ అని కూడా చెబుతూ ఉన్నారు. రెండవది అహంకార్. जब मन में प्रेम है तो अहंकार नहीं रह सकता. उसी प्रकार अहंकार है तो प्रेम नहीं रह सकता. तो गुरु प्रेमी रूपी सांकरी गली इतना सांकरी है कि प्रेम की गली उसमें अहंकार नहीं रह सकता, क्योंकि वहाँ गुरु का प्रेम है. गुरु की कृपा रूपी वर्षा जब होती है तुरंत अहंकार नष्ट हो जाता है. ఎప్పుడైతే గురు కృప అనేటువంటి వర్షం మన మీద వర్షిస్తుందో వెంటనే మనలో ఉన్నటువంటి అహంకారము నష్టమైపోతుంది, నాశనమైపోతుంది అని చెప్పి కబీర్దాస్ దీని ద్వారా గురువు యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. अब हम इस दोहे का भावार्थ पढ़ेंगे. कबीर दास जी कहते हैं कि जब अहंकार रूपी मैं मेरे अंदर समाया हुआ था तब मेरे गुरु नहीं मिले थे. अब गुरु मिल गए और उनका प्रेम रस प्राप्त होते ही मेरा अहंकार नष्ट हो गया. प्रेम की गली इतनी सांकरी है कि इसमें एक साथ दो नहीं समा सकते. अर्थात गुरु के रहते हुए अहंकार नहीं उत्पन्न हो सकता. इस दोहे में सद्गुरु की महत्ता बताई गई है. अब हम कबीर की साखी में से चौथा दोहा देखेंगे. देखिए यहाँ चौथा दोहा. केसरी कहा बिगाड़िया जो मूढ़ई सौ बार मन को काहे न मूढ़िए जामे विषय विकार. और एक बार. केसरी कहा बिगाड़िया जो मूढ़ई सौ बार मन को काहे न मूढ़िए जामे विषय विकार. एक बार कठिन शब्दार्थ देखेंगे. केसरी, केसरी का अर्थ है बाल, వెంట్రుకలు.
बिगाड़िया, इसका अर्थ है बिगाड़ने से। मूडై, ముండన్ करना అంటే అర్థము మామూలుగా ఎక్కువ వెంట్రుకలు పెరిగినట్టయితే మనము గుండు చేయించుకుంటాం, లేకపోతే వాటిని తొలగించుకుంటాం కొంతవరకు. అంటే వెంట్రుకలు కొంత తొలగించుకోవడం అన్నా చేస్తాము, లేదంటే పూర్తిగా గుండైనా కొట్టించుకుంటాం. దాన్ని ఇక్కడ ముండన్ కర్నా, కేశం కో నికాల్నా कहते हैं. काहे, क्यों, ఎందుకు, जा में, जिसमें. ये है कठिन शब्दार्थ. अब हम भावार्थ समझने का प्रयास करेंगे. केसरी कहा बिगाड़िया जो मूडई सौ बार. कबीरदास कहते हैं कि हमारे केश हमें अंधविहीन बनाते हैं तो हम उनको निकाल देते हैं. అంటే వెంట్రుకలు ఎక్కువగా పెరిగి మనం అందవిహీనంగా కనబడితే వెంటనే వాటిని తొలగించుకునేకి ప్రయత్నం చేస్తాం. అలాగే उसी प्रकार मन के विकार भी अर्थात मन के बुरी सोच भी हमें बिगाड़ रही हैं, तो लोग उनका भी मुंडन क्यों नहीं करवाते. इस प्रकार कबीर हमसे प्रश्न कर रहे हैं. ఏ విధంగా అయితే వెంట్రుకలు ఎక్కువగా పెరిగితే వాటిని తొలగించుకొని మనం అందంగా ఉండాలి అని అనుకుంటామో, అదేవిధంగా మనస్సులో వచ్చేటువంటి విషయ వికారాలను, చెడు విషయాలను, మనస్సులో వచ్చేటువంటి చెడు ఆలోచనలను ఎందుకు తొలగించుకోవాలని మనిషి ప్రయత్నము చేయడు అని చెప్పి కబీర్దాస్ మనకి ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. తో మనకే విషయ వికార్ క్యా హై. ఇక్కడ విషయ వికార్ అనేటువంటి ఒక పదాన్ని ప్రయోగించాడు కబీర్దాస్. మరి విషయ వికారాలు అంటే ఏంటివి? సాధారణంగా మనం చెప్పుకుంటూ ఉంటాము అరిషడ్వర్గము అని. అంటే మనకు శత్రువులు లాంటి గుణాలు కొన్ని. కాము, క్రోధు, లోభు, మోహ్, మద్, మాశ్చర్య అనేటువంటివి మనిషికి శత్రువులు. हम अपने पंचेंद्रियों के द्वारा विषयों का ग्रहण करते हैं. विषय जब इंद्रिय तक पहुंचता है तब मन में विचार उगता है. वह विचार बुरा हो सकता है और अच्छा भी हो सकता है. यदि बुरा विचार है तो उसे मानव मन से निकालने का प्रयास क्यों नहीं कर रहा है. इस प्रकार कबीर प्रश्न पूछ रहा है. మనం పంచేంద్రియాల ద్వారా విషయాలను గ్రహించినప్పుడు మనస్సులో ఆలోచన పుడుతుంది. అది మంచిదై ఉండవచ్చు లేదా చెడ్డదై ఉండవచ్చు. ఒకవేళ అది చెడు ఆలోచనే అయితే మనిషి దానిని మనసులోంచి తొలగించాలని ఎందుకు అనుకోడు అని కబీర్ మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనిషి శారీరక అందానికి ఇచ్చినంత విలువ మానసిక అందానికి ఇవ్వడు. अब हम एक बार इस दोहे का भावार्थ पढ़ेंगे. कबीरदास जी कहते हैं कि बाल अपने को बिगाड़ने से लोग उसका मुंडन बार बार करवाते हैं. मन के विषय विकार भी अपने को बिगाड़ रहे हैं, तो इन विषय विकारों का मुंडन क्यों नहीं करते. इस दोहे में मुंडन करने की प्रथा का कट्टर विरोध भी कबीरदास के द्वारा किया गया है. ఈ దోహ చెబుతూ ఉంటే నాకు తెలుగులో ఉన్నటువంటి ఒక సామెత గుర్తుకొస్తూ ఉంది. అదేమిటంటే తలలు బోడులైన తలపులు బోడులా అనే సామెతకు ఈ దోహ అద్దం పడుతోంది. తలలు బోడులైన తలపులు బోడులా అంటే ఏంటి? పూర్వకాలంలో ఎవరైనా సరే ఒక వ్యక్తి సన్యాసి కావాలి అనుకుంటే మొదట వెంట్రుకలు తొలగించుకొని బోడిగుండు చేయించుకోవాల్సి ఉంటుంది. కేవలము ఒక వ్యక్తి సన్యాసి అవ్వడానికి బోడిగుండు చేయించుకుంటే సరిపోతుందా? లేక ఎక్కడైతే వెంట్రుకలు తొలగించామో, ఏ తల నుండి అయితే మనం తల వెంట్రుకలు తొలగించామో ఆ తల లోపల ఉన్నటువంటి విషయ వికారాలను కూడా తొలగించాలా?
ఇదే విషయాన్ని మన పూర్వీకులు ఎంతో సరళమైనటువంటి పదాలను ఉపయోగించి ఎంతో నిగూఢమైనటువంటి అర్థాన్ని ఈ సామెత ద్వారా మనకు తెలియజేశారు. ఊరికే తల బోడిగుండు చేయించుకుంటే ఎలాంటి ఉపయోగము లేదు. తల లోపల ఉన్నటువంటి చెడు విషయాలను కూడా మనము తొలగించుకోవాలి. తన లోపల ఉన్నటువంటి చెడు విషయాలను కూడా తొలగించుకొని విషయ వికారాలను, బంధాలను తొలగించుకుంటే అప్పుడు మాత్రమే అతను నిజమైన సన్యాసిగా చెప్పబడతాడు. ఒక వ్యక్తి నిజమైన సన్యాసి అవ్వాలి అంటే తలలో ఉన్నటువంటి చెడు విషయాలను తొలగించుకోవాలి. తల మీద ఉన్నటువంటి వెంట్రుకలను తొలగించుకున్నా తొలగించుకోకపోయినా పర్వాలేదు. ఇది మన పూర్వీకులు మనకు చాలా సరళమైనటువంటి పదాలలో అందించినటువంటి జ్ఞాన భాండాగారం ఈ సామెతలు. దీనితో మనకు కబీర్ की సాఖీలో 4, 5 మరియు 6వ दोहाలు పూర్తయ్యాయి. अब हम इस वीडियो में कबीरदास की साखी में से चौथा, 5वां और 6वां दोहे के कठिन शब्दार्थ और भावार्थ भी समझ लिए हैं। सभी को बहुत बहुत धन्यवाद।